అవార్డు ఇస్తామంటే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. డబ్బులిచ్చి మరీ అవార్డు తీసుకుంటారు మరికొందరు. కానీ తెలుగు సినీ ఇండస్ట్రీకి అవార్డులంటే ఇష్టం లేనట్లు కనిపిస్తుంది. పిలిచి పిల్లనిస్తామంటే కులగోత్రాలేంటని అడిగాడట అన్న సామెత అవార్డుపై టాలీవుడ్ వెర్రి డౌట్లలో కూరుకుపోయింది. నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై సినీ పరిశ్రమ ఇంతవరకు స్పందించలేదు. అవార్డుకు విధి విధానాలు రూపొందించడానికి సలహాలు సూచనలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అడిగినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో రేవంత్ రెడ్డి మళ్ళీ విజ్ఞప్తి చేశారు. సాక్షాత్తు సీఎం రెండోసారి రిక్వెస్ట్ చేయడంతో టాలీవుడ్ మొహమాట పడి రెస్పాండ్ అయింది. సీఎం రిక్వెస్ట్ పై మొదట మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ అయ్యాడు. గద్దర్ అవార్డుపై కార్యాచరణ చేపట్టాలని తెలుగు ఫిలిం ఛాంబర్కు ప్రొడ్యూసర్ కౌన్సిల్కు రిక్వెస్ట్ చేశాడు. దీనిపై ఆ సంఘాలు వెంటనే స్పందించాయి. రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్తో మాట్లాడాయి. గద్దర్ అవార్డుల కోసం ఓ కమిటీ వేయాలని, కమిటీ సిఫార్సులను ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పాయి. ప్రతిభ చూపిన కళాకారులకు గద్దర్ అవార్డులు ఇస్తామని రేవంత్ ఈ ఏడాది జనవరిలో ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరిలో గద్దర్ వర్ధంతి సందర్భంగా అవార్డులు ప్రదానం చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి ప్రకటన చేసి దాదాపు 7 నెలలైనా టాలీవుడ్ స్పందించలేదు. దీనికి కారణం ఏంటి? యాక్టర్లకు, టెక్నీషియన్లకు అవార్డు ఇష్టం లేదా? లేకపోతే అవార్డుకు గద్దర్ పేరు పెట్టడం నచ్చలేదా? నంది అవార్డుకు బదులు గద్దర్ అవార్డు ఇస్తామని ప్రకటించినప్పుడు కొన్ని వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. నక్సలైట్లకు మద్దతుగా పాటలు పాడిన గద్దర్ పేరుతో అవార్డు ఇవ్వడం సరికాదని అన్నాయి. అంతేకాకుండా గద్దర్ సినీ సెలబ్రిటీ కాదని, కేవలం గాయకుడు మాత్రమేనని అన్నాయి. అయితే తెలంగాణ ప్రజా ఉద్యమాలకు గద్దర్ గొంతుకగా మారాడని, ఆయన పేరుతో అవార్డు ఇవ్వడం కరెక్టేనని కొందరు వాదించారు. గద్దర్ దళితుడు కాబట్టి అవార్డుకు ఆయన పేరు పెట్టడం అగ్రకులాల ఆధిపత్యం ఉన్న టాలీవుడ్కు జీర్ణం కాలేదని అంటున్నారు. ఒక దళిత బిడ్డ గొప్ప వ్యక్తి పేరుతో అవార్డు ఇస్తామంటే పరిశ్రమ ఎందుకు నోరు మెదపడం లేదు అని నిర్మాత నటికుమార్ ప్రశ్నించారు. గద్దర్ కొన్ని సినిమాలకు హిట్ పాటలు అందించారని, ఆయన పేరుతో అవార్డులు ఇవ్వడం ముమ్మాటికి సమంజసమేనని మరికొందరు సమర్థించారు. వాస్తవానికి గద్దర్ చనిపోయినప్పుడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. హింసాత్మక నక్సల్ ఉద్యమంలో పాల్గొన్న గద్దర్కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం అంటే పోలీస్ అమరవీరుల త్యాగాలను కించపరచడమేనని విమర్శలు వచ్చాయి. గద్దర్ ఎంత ప్రజాభిమానం సంపాదించుకున్నాడో అన్ని వివాదాలను మూటగట్టుకున్నాడు. నక్సలైట్ ఉద్యమాన్ని భుజానికెత్తుకున్న ప్రజాయుద్ధ గాయకుడు చివరి దశలో గుళ్ళు గోపురాలు తిరిగాడు. గద్దర్ ఏం చేసినా ఆయన పాట, ఆట చరిత్రలు నిలిచిపోయాయి. అందుకే గద్దర్ జ్ఞాపకార్థం సినీ అవార్డు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. నంది అవార్డుకు పాటించిన విధానాలు కాకుండా తెలంగాణ కళా సంస్కృతులు కనిపించే విధంగా గద్దర్ అవార్డుకు రూపకల్పన చేయాలనుకుంది. ఈ దిశగా మొదటి చేయాల్సిన నంది బొమ్మ స్థానంలో మరో బొమ్మను రూపొందించడం. గద్దర్ పేరుతో ఇస్తున్న అవార్డు కాబట్టి ఆయన బొమ్మ తప్పనిసరి. ఛాతీ వరకు ఉన్న గద్దర్ విగ్రహాన్ని డిజైన్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. నంది అవార్డు కింద బంగారు, వెండి, కంచు, రాగి నందులను అందజేసేవాళ్ళు. గద్దర్ అవార్డు కింద కూడా ఆ 4 విభాగాల్లో అవార్డులు ఇస్తారని భావిస్తున్నారు. విజేతలకు ఎంత నగదు ఇవ్వాలి, జ్యూరీ సభ్యుల కమిటీ నిర్మాణం ఎలా, తెలంగాణ సినిమాలకు ప్రాధాన్యం వంటి అనేక అంశాలపై విధి విధానాలు రూపొందించుకోవాలి. రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత ఇండస్ట్రీ స్పందించి ఉంటే ఈ పాటికి ప్రాసెస్ పూర్తయ్యేది. ఇండస్ట్రీ ఆలస్యంగా స్పందించడంతో గద్దర్ అవార్డును వచ్చే ఏడాది జనవరిలో అందించడం సాధ్యమేనని అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఈ ప్రాసెస్ను త్వరగా పూర్తి చేయడానికి రేవంత్ రెడ్డి ఇండస్ట్రీకి మరోసారి విజ్ఞప్తి చేసినట్లు కనిపిస్తుంది.